ఈ వ్యక్తి తన పాకెట్ మనీని తన టోపీ లోపల దాచిపెట్టేవాడు. తన భార్య దీన్ని ఎప్పటికీ కనపట్టలేదని అతన్ని గట్టి నమ్మకం ఉండేది. కానీ ఒకరోజు బయట తిరుగుతున్నప్పుడు అతని భార్య అతని ఫోటో తీయాలనుకొని టోపీ తీసేయమని చెప్తుంది. ఫోటో పోజులు మూడ్ లో ఉండి అతను ఆలోచించకుండా టోపీ తీసేస్తాడు. టోపీ లోపల ఉన్న నోట్లను భార్య చూడగానే ఆమె ఏమీ అనుకోకుండా ప్రశాంతమైన గొంతుతో అతని పేరు పిలిచి అతన్ని ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి గుణపాఠం చెప్తుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి హార్డ్ వర్క్ ఆపలేదు. ఇంటర్నెట్ లో ఒక కొత్త ఐడియా వెతికి ఈసారి తన భార్య పాత బట్టల మధ్య డబ్బు దాచడం మొదలు పెట్టాడు. డబ్బులు దాచడం పూర్తి కాగానే భార్య వాయిస్ వినిపిస్తుంది. దాంతో కంగారు పడి అతను నేరుగా బట్టల నుంచే స్టోరేజ్ బాక్స్ లోపలికి దూకేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అతని భార్య ఆ పాత బట్టలన్నింటినీ వేరే వాళ్ళకు దానం చేయడానికి ప్లాన్ చేసి ఉంటుంది. దాంతో బట్టల మూటతో పాటు ఇతన్ని కూడా ఎత్తేస్తారు. తర్వాత భార్య ఫోన్ చేసినప్పుడు తాను బిజినెస్ ట్రిప్ లో ఉన్నానంటూ ఆ పేదవాడు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. కానీ అతను అసలు గివ్ అప్ ఇవ్వలేదు. ఈసారి డ్రాయింగ్ రూమ్ లో ఉన్న ఏసీ లోపల డబ్బు దాచిపెట్టాడు. అప్పుడు చలికాలం కావడంతో భార్య ఎలాగో ఏసీ ఆన్ చేయదని అతని నమ్మకం. కానీ సరిగ్గా అదే సమయానికి అతని అత్తమామలు ఇంటికి వస్తారు. వాళ్ళు రూమ్ హీటర్ ను ఎంతగా పెంచుతారంటే అందరికీ చెమటలు పట్టేసి ఏసీ ఆన్ చేయమని పట్టుబడతారు. అతను రిమోట్ తీసుకోవడానికి ప్రయత్నించే లోపే తన డబ్బులని ఏసీ లోపలే ఉన్నాయని విషయం గుర్తొస్తుంది. వెంటనే అతను మన ఇంట్లో అసలు ఏసీనే లేదు అని కవర్ చేయడానికి చూస్తాడు. కానీ అతను మేనలుడు వెంటనే నిజం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏసీ రిపేర్ లో ఉందని అబద్ధం చెప్పిన ఆ అబ్బాయి దాన్ని ఆన్ చేసేస్తాడు. పరిస్థితి కంట్రోల్ చేయడానికి రిమోట్ పోయిందని అతను చెప్తే ఆ పిల్లాడు రిమోట్ ను కూడా వెతికి పట్టుకుంటాడు. ఇక ఏ సాకు లేక కోపంతో అతను రిమోట్ ను కాలుతో తొక్కి పగలగొడతాడు. ఆ సౌండ్ విని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పిస్నారి అని తిట్టి తనే స్వయంగా వెళ్లి ఏసీ ఆన్ చేస్తుంది. అంతే, లోపల దాచిన నోట్లన్నీ గాల్లో ఎగురుకుంటూ బయటకు వచ్చేస్తాయి. ఆ సీన్ చూసి అతను తల పట్టుకొని నిరాశతో అక్కడే కూర్చుండిపోతాడు.